మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2026 పరీక్షల నిర్వహణలో జరిగిన వ్యవస్థాగత వైఫల్యాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ల ఫెడరేషన్. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఏదైతే నీట్ పరీక్ష పత్రాల లీకేజీపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి వెంకటేష్? నీట్ పరీక్ష రద్దుపైన విద్యార్థి లోకమంతా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఎంతో కష్టపడి కొన్ని నెలల పాటు శ్రమించి రాసినటువంటి పరీక్షను అకస్మాత్తుగా రద్దు చేయడం పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫెడరేషన్ కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం కారణంగా ఇంతమంది విద్యార్థులు, దాదాపు 22.5 లక్షల మంది విద్యార్థులు తీవ్రమైనటువంటి మానసిక వ్యధకు లోను కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో ఒక కొత్త బాడీని ఏర్పాటు చేయాలి, ఒక రోబస్ట్ మెకానిజంని ఏర్పాటు చేయాలి, భవిష్యత్తులో పేపర్ లీకేజీ ఘటనలు లేకుండా ఉండేందుకు ఒక వ్యవస్థీకృత, ఒక సమర్థవంతమైనటువంటి యంత్రాంగాన్ని రూపొందించాలని దాంట్లో విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ మొత్తం వ్యవహారం పైన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేయాలి, సైబర్ ఎక్స్పర్ట్స్ను కూడా అందులో ఉంచాలి, వాటితో పాటు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ను, సైంటిస్టులను మొత్తం ఎంపవర్డ్ కమిటీలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా అందులో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రధానంగా ఎన్టీఏ చేస్తున్నటువంటి వ్యవస్థాగతమైనటువంటి లోపాల కారణంగా ఈ పేపర్ లీక్ లాంటి ఘటనలు వస్తున్నాయి. నిజానికి 2026లోనే కాదు, గతంలో 2024లో కూడా ఎన్టీఏ నిర్వహించినటువంటి నీట్ పరీక్ష లీక్ అయినటువంటి సందర్భం మనం చూసాం. బీహార్లోని హజారీబాగ్ ప్రాంతంలో నీట్ పరీక్ష లీక్ అయింది. సో అది కేవలం ఒక పరీక్షా కేంద్రంలో లీక్ అవడంతో మొత్తం పరీక్షను రద్దు చేయనటువంటి సందర్భం మనం చూసాం. అప్పుడే సుప్రీంకోర్టు ఎన్టీఏకు చీవాట్లు పెట్టింది, ఒక సమర్థవంతమైనటువంటి రోబస్ట్ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోండి సూచించినప్పటికీ ఎన్టీఏ ఇంకా అలాగే కొనసాగుతుంది. సో దాని వైఫల్యం కారణంగానే ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవితవ్యం అంతా కూడా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. సో వీటితో పాటు ఈ పిటిషన్లో ప్రధానంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను కూడా ఏర్పాటు చేసే విధంగా ఆ ఆలోచనను కూడా పరిశీలించాలని కూడా ఈ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిటిషన్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. సో డిజిటల్ లాకింగ్ అనేటువంటి క్వశ్చన్ పేపర్ ద్వారా క్వశ్చన్ పేపర్కు డిజిటల్ లాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. సో సిబిటి మోడల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల ఎలాంటి లీకేజీకి అవకాశం ఉండదు కాబట్టి ఆ డిజిటల్ పేపర్ లాకింగ్ సిస్టమ్ను తీసుకురావాలనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. వీటితో పాటు 4 వారాల్లోనే పూర్తిగా స్టేటస్ రిపోర్ట్, సిబిఐకి ఏదైతే కేసును పేపర్ లీక్ అప్పగించారో దానికి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి స్టేటస్ రిపోర్టు 4 వారాల్లోనే ఫైల్ చేసేటట్టుగా ఆ మేరకు పూర్తిగా సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. వీటితో పాటు సెంటర్ వైజ్ రిజల్ట్స్ ఏవైనాయో నీట్ యూజీ 2026లో నెక్స్ట్ నిర్వహించబోయేటువంటి పరీక్షకు సంబంధించి సెంటర్ వారీగా ఏ సెంటర్లో ఎలా ఫలితాలు వచ్చాయి దానికి సంబంధించి కేంద్రాల వారీగా రిజల్ట్ విడుదల చేయాలని కూడా ఈ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. సో దాని ఫలితంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏ సెంటర్లో పేపర్ లీక్ జరిగింది, ఒకవేళ లీక్ జరిగితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చినటువంటి రిజల్ట్స్ను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా సిరీస్ ఆఫ్ ఇష్యూస్ అన్ని కూడా ఏ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసినటువంటి పిటిషన్లో పేర్కొన్నారు. సో సుప్రీంకోర్టు ముందుకు ఈ పిటిషన్ రాబోతుంది. సో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనం వేచి చూడాలి. చాలామంది అడుగుతున్నారు, కేవలం సిబిఐ కాదు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో హైపవర్డ్ కమిటీ వేస్తే తప్ప దీంట్లో ఉండేటువంటి నిజాలు వెలుగు చూసేటువంటి అవకాశం లేదు. సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ, మన ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ వీరంతా ఉంటేనే ఈ లీకేజీకి సంబంధించినటువంటి విషయాలను కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. సో ఒకవైపు దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయాలు, మరొకటి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సినటువంటి మెకానిజం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేయడం, పేపర్కు డిజిటల్ లాక్ ఇవ్వడం, ఇలాంటి చర్యల ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. థాంక్యూ వెంకటేష్.